ప్రోగ్రెసివ్ ఆంధ్ర గ్లోబల్ వార్మింగ్ ఇది సౌత్ ఇండియాలో మెయిన్ గా ఏపీ తెలంగాణ తమిళనాడు ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. లాస్ట్ 10 years గా చలిని ఎక్స్పీరియన్స్ చేయడం కానీ లేకపోతే లో టెంపరేచర్ లో ఉండడం కానీ నాకు తెలిసి నేనైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఏ సీజన్ అయినా అవనివ్వండి మినిమం 34 degrees సెల్సియస్ ఉంటది. ఇక తర్వాత సమ్మర్ లో అయితే మినిమం 42 ఉంటుంది. దీనికి మెయిన్ రీజన్ చెట్లు లేకపోవడం, సిమెంట్ కన్స్ట్రక్షన్స్ కానీ రోడ్స్ కానీ విపరీతంగా ఉండటం ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అనొచ్చు. ఏరియా వైజ్ కూడా సౌత్ ఇండియా కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉండే ప్రాంతమే, కానీ మనం చెట్లు వేసే తగ్గించచ్చు కదా, దానికి ఒక ప్రత్యామ్నాయం ఉంది కదా. సో గవర్నమెంట్ తో పాటు ప్రజలు కూడా దీని మీద కేర్ చేయాల్సిన అవసరం ఉంది. సింపుల్ గా ఏసీలు వేసుకుంటే సరిపోదు కదా. కాబట్టి నా దగ్గర ఒక ఐడియా ఉంది, అదే 10% రూల్. మనం ఈ 10% రూల్ యూజ్ చేసి చెట్లు నాటి టెంపరేచర్ ని ఇనిషియల్ గా తగ్గించవచ్చు. 10% రూల్ ఏంటంటే గవర్నమెంట్ పెట్టే ప్రతి పథకం మీద, గవర్నమెంట్ కట్టే ప్రతి ప్రాజెక్ట్ మీద ఒక 10% అమౌంట్ ని కేవలం చెట్లు నాటడానికి యూజ్ చేస్తే అది చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది. ఇక తర్వాత ప్రజలు ప్లాట్లు కొనుక్కుంటారు, ఇల్లు కట్టుకుంటారు. ఎవరైతే ప్లాట్ కొనుక్కుంటారో, ఇల్లు కట్టుకుంటారో గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకుంటారు. ఆ పర్మిషన్ ఎప్పుడు ఇవ్వాలంటే వాళ్ళ ఏరియాలో 10% ఖచ్చితంగా స్పేస్ వదలాలి. 5% చెట్లు నాటడానికి, 5% ఒక ఇంకుడు గుంత కట్టడానికి. ఈ రోజు చెట్లు నాటకపోయినా లేకపోతే ఇంకుడు గుంత వాటర్ లేకపోయినా రేపు పొద్దున మనిషి మనుగడకే ప్రమాదం అది. ఇక కమర్షియల్ ప్రాపర్టీస్ కానీ లేకపోతే అపార్ట్మెంట్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు 10% ని 20% వరకు ఇంక్రీజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం ప్రాజెక్ట్ ఉంది, 50,000 కోట్లు. అందులో ఒక 5,000 కోట్లు చెట్ల కోసం నాటితే నష్టం ఉందా? మనకే కదా ఆక్సిజన్ వస్తుంది, మనకే కదా పళ్ళు పూలు కాయలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, 1,00,000 కోట్లు. ఒక 10,000 కోట్లు చెట్లకు నాటితే ఏమైనా నష్టమా? ఫర్ ఎగ్జాంపుల్ అమ్మఒడి పథకం ఉంది, 6,000 కోట్లు అవుతుంది. ఒక 600 కోట్లు చెట్ల కోసం పెడితే నష్టమా? ఫర్ ఎగ్జాంపుల్ 200 గజాల స్థలం తీసుకున్నాం, ఒక 20 గజాలు, 10 గజాల్లో కొద్దిగా ఒక 2-3 చెట్లు, ఇంకొక 10 గజాల్లో ఒక మంచి ఇంకుడు గుంత కట్టుకుని ఇటు ఆక్సిజన్ వస్తుంది, అటు వాటర్ సేవ్ అవుతా ఉంటాయి. చెప్పండి ఈ కాన్సెప్ట్ ఎలా ఉందో, ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పండి. కరెక్ట్ గా ఒక 10 ఏళ్ళు ఇలా చేయగలిగితే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు కూడా కేరళ మాదిరిగా ఉంటాయి. బేసిక్ గా సమ్మర్ లో టెంపరేచర్ 36 కన్నా తక్కువ, వింటర్ లో ఆర్ మిగతా సీజన్స్ లో టెంపరేచర్ 30-32 కనుక మెయింటైన్ చేయగలిగే వరకు ఇలాంటి కాన్సెప్ట్ కంటిన్యూ చేస్తే ఆక్సిజన్ కి ఆక్సిజన్ వస్తుంది, గ్రీనరీకి గ్రీనరీ వస్తుంది, సీనిక్ వ్యూస్ కి సీనిక్ వ్యూస్ వస్తుంది. మధ్య మధ్యలో 4-3 టూరిస్ట్ స్పాట్లు కట్టాం అనుకో, టూరిస్టులు వచ్చినప్పుడు ఆ మనీ కూడా గవర్నమెంట్ కి వస్తుంది. అది మళ్ళీ ప్రజలకు యూజ్ చేయొచ్చు.